లార్డ్. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం. అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. అంధకార స్థలములో ఉంచబడిన నిధులు నేను నీకు ఇస్తాను అంటే అది అందరికీ అందుబాటులో ఉన్నది కాదు. ఈ లోకంలో ఉన్న జ్ఞానులకి అది అంధకారంలో ఉంది కనుక వారు కనుక్కోలేకపోయారు. సైంటిస్టులకు కూడా దొరకనటువంటిది. ఏంటది? సైంటిస్టులకి దొరకనిది, జ్ఞానులకి దొరకనిది, ఈ లోకంలో మనుషులు ఎవరికి అందుబాటులో లేనటువంటి, కనబడకుండా ఉన్నటువంటి ఒక నిధిని దేవుడు తన ప్రజలకు ఇస్తా అన్నాడు. అందులో ఒకటి ఆల్రెడీ మనకిచ్చాడు. అది గొప్ప రక్షణ భాగ్యం. ఈ రక్షణ అనేటువంటిది అనేక మందికి తెలియట్లా. దీనిలో ఉన్న రక్షణ ఆనందం కానీ, ఈ రక్షణ పొందినప్పుడు మనిషికి కలిగే మార్పు కానీ, ఈ ఆత్మీయ యాత్రలో పరలోకం చేరేంత వరకు, పరలోకం చేరిన తర్వాత దేవుడు మానవుల కొరకు ఏర్పాటు చేసిన ఇవన్నీ మానవ దృష్టికి కనబడట్లేదు. వాళ్ళందరికీ అంధకారాలు ఉన్నట్లుగానే ఉన్నాయి. ఒకప్పుడు ఎడారిలో బ్రతికే వారికి ఆ ఎడారి మైదానం క్రింద ఆయిల్ ఉందన్న సంగతి తెలియదు. ఆ ఆయిల్ వారు పైకి తీసుకురాగలిగితే హ్యాపీగా బ్రతకగలరు అన్న విషయం వారికి తెలియదు. ఎన్నో ఏళ్ళుగా, ఎన్నో తరాలుగా ఎర్రని ఇసుక మీద బ్రతికారు. తినడానికి సరిగా ఆహారం లేదు, చాలా ఇబ్బంది పడుతూ బ్రతికారు. తినడానికి సరిగా ఆహారం లేదు, చాలా ఇబ్బంది పడుతూ బ్రతికారు. కానీ వాళ్ళ కాళ్ళ కిందే అంధకార స్థలంలో ఆయిల్ బావులు దాచి ఉంచారు దేవుడు అన్న సంగతి వాళ్ళకి తెలీదు. తర్వాత కాలంలో అవి బయటపడ్డాయి. పేద దేశాలు, దరిద్రం కొట్టుకొని ఉన్న వాళ్ళు కూడా ధనవంతులైపోయారు. అంతేకాకుండా ఒక ప్రాంతానికి వెళ్ళే కాలిఫోర్నియా ప్రాంతంలో ఒకప్పుడు అదంతా భూభాగంగా ఉండేది. కానీ దాని కింద బంగారం ఉందని ఎవ్వరికీ తెలీదు. కింద బొగ్గు గనులు ఉంటాయి, కానీ ఆ విషయం తెలియక పైన ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ లోకంలో ప్రజలు దేని కొరకో ప్రాకులాడుతున్నారు. కానీ ఆత్మరక్షణ అనేటువంటి విలువైనది దేవుని యందు భయభక్తి గల వారికి దేవుడు ఉచితంగా దయచేస్తాడు. ఈ రక్షణ పొందిన వారై ఎప్పుడు ఎక్కడ మనం కన్ను మూసినా నిర్భయంగా పరలోక పట్టణానికి వెళ్ళే అవకాశం ఉంది. వారితో కూడా దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తున్న మిమ్ములను భూమి మీద ఆస్తికి కర్తలుగా చేస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు, నేను ఇస్తాను. మన కంటికి కనబడింది దేవుడి కంటికి కనబడుతుంది ప్రియులారా. అందుకే అయితే ఆయన చెప్పిన ప్రకారంగా ఆయన మార్గంలో జీవిద్దాం, ప్రార్థనలో ఉందాం, దేవుని యందు భయభక్తి కలిగి ఉందాం. రహస్య స్థలముల్లో ఉన్నటువంటి ఆ ధనము దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థించండి. అంధకార స్థలములో ఉన్న నిధులను, రహస్య స్థలమున దాచబడిన నిధులను ప్రభు మీకు ధారాళముగా దయచేయునుగాక. నేను నమ్ముతున్నాను ఈ వాగ్దానాన్ని అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. చిన్న కీర్తన పాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ యందు విశ్వాసంతో ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని దర్శించండి. అవును తండ్రి, అంధకార స్థలములో నిధులను ఇస్తా అన్నావు, రహస్య స్థలములో దాచబడిన ధనమును ఇస్తా అన్నావు. నీ ప్రజలకు దాచబడిన ఉద్యోగాలు రిలీజ్ చేయండి. నూతన ఐడియాలు వీరికి దయచేయండి. నూతన ఆలోచనలు వీరికి దయచేయండి. బిజినెస్లో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబాన్ని పోషించుకునే విషయంలో, పొలం పనుల విషయంలో, ఏ పనుల్లో ఉన్నా మంచి పనుల్లో వీరు పైకొచ్చినట్లుగా అంధకార స్థలంలో నిధులను, రహస్య స్థలములో దాచబడిన ధనమును వీరి కుటుంబాలకు మీరు ఇచ్చారని నమ్ముతున్నాను. మీరెక్కల చాటున మమ్మను కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పడుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా మీ అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తాలో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారి లేచే కృపను మాకు ఇమ్మని క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ.
మార్గమును చూపి కన్నించితివి. మార్గమును చూపి మన్నించితివి. మరణపు చాలే పరిచేయక, మరణపు చాలే దరిచేయక, నీలో నన్ను నిలిపిన నీవే మధురం, నీలో నన్ను నిలిపిన నీవే మధురం. ప్రేమ 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 నా యేసు ప్రేమ మధురమైనది, నా యేసు ప్రేమ మరపురానిది, నా తండ్రి ప్రేమ మరువలేనిది, నా యేసుని ప్రేమ మధురాతి మధురం, నా ప్రియుని ప్రేమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.